జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్కెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం డేట్స్ అనౌన్స్ చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు ఈ నెల 13న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్స్కు ఈ నెల 21 వరకు గడువిచ్చారు. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. విడ్రా ఈ నెల 24 వరకు సమయం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల కావడంతో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు కలెక్టర్ కర్ణన్. నియోజకవర్గం పరిధిలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లు తొలగిస్తున్నామని అన్నారు. మొత్తం 4 లక్షల ఓటర్లు ఉన్నారని కర్ణన్ తెలిపారు. నవంబర్ 14న యూసఫ్గూడ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఆల్సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పూర్తిగా కూడా ఇది వర్తిస్తుంది. రెండు వస్తుంది. మేజర్గా బై ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ పూర్తిగా వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పర్సన్స్ పబ్లిక్ ప్లేస్లో లేదన్నా ప్రైవేట్ ప్లేస్లో ఉన్నది కూడా మోడల్ కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం తీయడం జరుగుతుంది. ఆల్రెడీ టీమ్ ఈజ్ ఇన్ యాక్షన్, ఆల్రెడీ టీమ్ అక్కడే ఉన్నారు. అండ్ మీకు అందరికీ చెప్పడం, మన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్ ఆన్ 13th మండేలో గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ఆర్డీఓ సికింద్రాబాద్. అక్కడ కొట్ల భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ యూసఫ్గూడలో అక్కడే కౌంటింగ్, అక్కడే అరేంజ్మెంట్స్, స్టోరేజ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో జనరల్గా మీకు 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. దాదాపుగా 3,98,982 ఓటర్స్ ఉన్నారు. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్ మీ ఓటర్ రోల్లో మీ పేరు ఉన్నాయని చెక్ చేసుకోండి. లేదన్నా ఇంకా మీకు అవకాశం ఉంది, అనదర్ ఒక 10 days మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. ఇంకెవరన్నా రిజెక్ట్ అయింది అనుకున్నారన్నా ప్లీజ్ యూ క్యాన్ ఆల్వేస్ అపీల్ టు మీ ఇన్ పర్సన్. విల్ డెఫినెట్లీ టేక్ దిస్ వన్.